ఆర్కే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరికి కేటాయించిన జిల్లాలలో వారు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయాలి. కలెక్టర్ రొనాల్డ్ రోజ్. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేసిన ఫౌండర్ కదంబరి కిరణ్. జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ టీచర్ల ధర్నా. ప్రజావానికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. ప్రజావాణి ఆయన ప్రజల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ఇప్పటి నుండి ఎవరికి కేటాయించిన జిల్లాలలో వారు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయాలని ఆయన అన్నారు. కేవలం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఫిర్యాదుదారులు రావాలని ఆయన కోరారు. జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ టీచర్ల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కురుమూర్తి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి బాధ్యతలు చేపట్టినా కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వెంటనే సన్నబియ్యం సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే అమలు చేయాలని వారన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా కొనసాగింది. అంగన్వాడీకి చాలా సమస్యలు ఉన్నవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ జీతాలు పెంచుతామని చెప్పి ఆశలు పెట్టేసి మాకు మళ్ళీ ఓట్లు వేయించుకొని మమ్మల్ని ప్రభుత్వం క్లబ్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించి అధికారుల చేతిలో చాలా పీడింపులకు గురవుతున్నాం. మేము అందరినీ బెదిరింపులకు గురి చేసి ఎక్కడికక్కడ బందీలను చేసి వదిలేసి ఇక్కడికి చాలామందిని రాకుండా చేస్తున్నారు. కాబట్టి మేమందరం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. అన్ని రకాల సమస్యలు ఒకైతే రాత్రిపూట డీలర్ 8:30కు 9:30కు రాండి బియ్యం ఇస్తున్నా అని ప్రింట్ వేయించుకుంటున్నాడు, బియ్యానికి తిప్పుకుంటున్నాడు. ఇంతవరకు బియ్యం ఇవ్వలేదు. ప్రింట్ వేసి వచ్చిన వాళ్ళకు బియ్యం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇదేందని మేము ప్రశ్నించాలా వద్దా కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని? మరి మేము ఒక అర్ధగంట లేట్ అయితే డిస్మిస్ చేసే ప్రభుత్వము కలెక్టర్ గారు మరి డీలర్లను ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మేము ముద్రలు వేసినాం వచ్చినాం, వాళ్ళు ఇచ్చినామంటే మేమేం చేయలేని పరిస్థితి కదా మాది. అట్లాగే జీవో నెంబర్ 14, 19 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 14 అన్నీ ఏది సెంటర్ నీట్గా లేకున్నా మేము సెంటర్కు 2 నిమిషాలు లేట్గా అయినా మేము టీచర్ ఆయా పిల్లలు లేకున్నా మేము ఇంకా దానికి తోడు ఫోన్లు ఇచ్చారు. ఇప్పుడు ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లో ఒక అమ్మకు వాట్సాప్ ఎట్లా ఓపెన్ చేయడానికనే రాదు. ఒక అమ్మ ఆ ఫోన్ వాట్సాప్ యూజ్ చేస్తూ దాన్ని పాడు చేసేసింది. ఒక్కొక్కరు 3,000 రూపాయలు ఇప్పటికే దాన్ని రిపేరింగ్కి పెట్టుకున్నారు. మరి అట్లాంటి వాళ్ళు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఆ 3,000 4 ఫోన్ రిపేర్లకే స్టార్టింగ్లోనే ఫోన్ రిపేర్లకు పెడితే మరి ఆ ఫోన్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎంతవరకు చేయాలి? మేము కరెక్ట్ 9 గంటలకు ఓపెన్ చేసి ఆ ఫోన్ను ఓపెన్ చేసి అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసేది టీచరే అని ఉంది. అందులో అంగన్వాడీ టీచర్ ఓపెన్ చేస్తేనే ఆ రోజు స్కూల్ అటెండెన్స్ పడ్డట్టు, లేకుంటే పడినట్లు. ఇంకోటి మాకు 1500 ఢిల్లీలో మేము ఢిల్లీకి ధర్నాకు పోతే 1500 పెంచినామని చెప్పేసి జీవో ఇస్తున్నామని చెప్పేసి మమ్మల్ని ఎంత నిరాశకు గురి చేసిండో అంత నిరాశకు గురి చేసిండో. తర్వాత మమ్మల్ని క్లబ్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించి ఒకరికొకరిని ఇంకా సిడిపోల వేధింపులు ఎక్కువైపోయినాయి. విఆర్ఓలు చెక్కింగ్లు చేస్తున్నారు, వార్డు మెంబర్లు చెక్కింగ్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మా మీద అంత అధికారం ఉన్నప్పుడు మేము కడుపులో ఉన్న బిడ్డతో నుంచి మేము కాపాడుకుంటా లాస్ట్కు బాల్య వివాహాలు జరుగుతుంటే వాళ్ళ పెళ్లి పందిర్లను కూడా మేము కూల్పే ప్రయత్నాలు మేము చేస్తున్నాము అనేదానికి వాళ్ళు ఊరోళ్ళు వచ్చి తనినా మాకు దిక్కు లేదనే పరిస్థితికి మా అంగన్వాడీ దిగజార్చినాము. ప్రతి ఒక్క పని బిఎల్ఓ పని ఏ రాత్రి ఎవ్వరు పిలిస్తే వాడిని తోడుకోయే పరిస్థితి మా సమస్యలకు మెయిన్ కారణము. అదనపు పనులు మేము ఎట్టి పరిస్థితుల్లో చేయము. అదే ఈ అంగన్వాడీకి మాత్రమే పరిమితం అవుతామంటే ఆ ఫోన్లకు మేము పరిమితం అవుతాం. ఎక్కడ ఆ ఫోన్లు పట్టుకొని మేము ఎక్కడ పోతే అక్కడ ఆ ఫోన్లు పట్టుకొని పోవాలి. అవి పోతే 20,000 మేము కట్టాలి. అవన్నీ చేయాలి. ప్రీ స్కూల్ యాక్టివేట్ ప్రతిరోజు 12 గంటలకు కరెక్ట్గా ఫోటో కొట్టి పైకి పెట్టాలి ఫోన్లో. మరి ఆ స్మార్ట్ ఫోన్ రాని వాళ్ళు వదిలేసిన అవకాశాలు వదిలేయమని చెప్తున్నారు.
ఇన్ని సమస్యలు మాకు పెట్టి మరి జీతం 18,000 జీతం పెంచండి, సరే అందరిలాగా మాకు కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి అంటే అది లేదు. ప్రతి ఒక్క సమస్యను ఇప్పుడు రేషన్ షాపులది ఒకటి అయిపోయింది, జీవో నెంబర్ 14, జీవో నెంబర్ 19 గ్రాడ్యుయేటరీ చట్టం ప్రకారము మాకు సంవత్సరానికి 15 రోజుల జీతం లెక్క కట్టి మాకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నడుస్తున్న జీతంలో ఎంత వస్తే అంత సగం జీతం మాకు ఇవ్వాల్సి ఉంది. మరి గవర్నమెంట్ దానికోసం మేము పోరాడుతుంటే అసలు పట్టించుకోకుండా మమ్మల్ని క్లబ్ చేసి 3 మెమోలు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమాలు చాలా చేస్తున్నది. ఇంకా నారాయణపేట వాళ్ళను 52 మందిని సస్పెండ్ చేసిండ్రు. వాళ్ళని తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మా అంగన్వాడీ యూనియన్ తరఫున మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడి ఉంటాము. చేస్తే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం డిబార్ చేసి ఇంటికి పంపించేసేయమని చెప్పాలి, లేదంటే అందరి కోసం మేము పోరాడతాం. మా టీచర్లను వెనకేసుకొని ఎక్కే వరకు మేము ఎప్పటికీ పోరాడతామని చెప్పేసి అంగన్వాడీ యూనియన్ తరఫున నేను కోరుకుంటున్నాను. నా పేరు కురుమూర్తి, CIT జిల్లా కార్యదర్శిని, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానమైన డిమాండ్లు అంగన్వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 50% వేతనాలు వేస్తున్నట్లు మోడీ గారే స్వయంగా మాట్లాడడం జరిగింది. పోయిన సెప్టెంబరు 11వ తారీఖు రోజు 2018లో 1500 టీచర్కు, మినీ వర్కర్కు 1250 రూపాయలు, హెల్పర్కు 750 రూపాయలు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. నేటికి 7 నెలలు ముగుస్తూ ఉంది. ఒక్క పైసా ఈరోజు రాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పకుండా ఈరోజు సాకులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా అంగన్వాడీ వర్కర్లపైన తీవ్రమైన వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే మెమోలు ఇవ్వడము, జీవో 14, 19 ప్రకారంగా వాళ్ళని ఇంటికి పంపేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కొనసాగిస్తూ ఉన్నాయి. మూడో వైపు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చేటువంటి TADL కానీ, కూరగాయల బిల్లులు కానీ, సిలిండర్ బిల్లులు కానీ, రకరకాల బిల్లులు 3 సంవత్సరాలుగా బకాయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మూడో వైపుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు రాలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొని ఈరోజు అంగన్వాడీ వర్కర్లను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. పెంచిన వేతనాలు ఇవ్వాలని, TADL ఇవ్వాలని, బకాయి వేతనాలను మొత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవో 14, 19 వెంటనే ఉపసంహరించాలని ఇవాళ పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు రొనాల్డ్ రోస్ గారు ప్రత్యేకంగా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ సమస్యలపైన పరిష్కారం చేయకపోతే మరో ఉద్యమానికి పెద్ద ఎత్తున ఇప్పటికైనా ఎక్కువ పెద్ద ఉద్యమం సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు జిల్లా కలెక్టర్ గారిని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలోని నలంద ఆటో స్టాండ్ సమీపంలో నివసిస్తున్న కాలనీ వాసులు గత నెల రోజుల క్రితం నుండి నీటి కొరతతో సతమతమవుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రాబోయే ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వారు అన్నారు. అది 11వ వార్డు మహబూబ్నగర్ డిస్టిక్ లోపల నలంద ఆటో స్టాండ్ అనుకుంటుంది మా వీధి. గత 3 సంవత్సరాల నుంచి మాకు నీటి సమస్య, మాకు నల్లాలేది లేదు, ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సరఫరా లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇండ్లలో ఉండే బోర్లు కూడా ఎండిపోయినాయి. ఈ సమస్య కోసం మేము కలెక్టర్ గారి కోసం వినతి చేయడానికి వచ్చాం. వీధి కౌన్సిలర్లు పట్టించుకోవట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళినాము, రిప్రజెంటేట్ చేసినాం అందరికి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా సమస్య చాలా విపరీతంగా ఉంది. మిషన్ భగీరథ ఇంకా మా లైన్ స్టార్ట్ కాలేదు, తవ్వలేదు. ఇంకా నీళ్ళు ఎప్పుడు వస్తాయని మాకు కౌన్సిలర్ గారి దగ్గర విన్నపం చేసినాము, ఇంటికి వెళ్ళినాము, చాలాసార్లు అడిగినాం. ట్యాంకర్లు పంపిస్తామంటారు, ట్యాంకర్లు లేవు. నీళ్ళు నల్లాలు రావడం లేదు. వచ్చిన కొంచెం వాటర్ కూడా ఎవరు మోటార్లు మాకు రావట్లేదు. మా లైన్ లేదు, 11వ వార్డు లేనే లేదు. మాకు ఇంకా కనెక్షన్స్ లేవు. మాకు ఇంటికి చూడండి నల్లల్లో వచ్చేది చూస్తే తెలుస్తుంది మా బాధ. డ్రైనేజ్. జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ బాలరాయ స్కూల్లో మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్లను అందజేశారు. ఫౌండేషన్ ఫౌండర్ కదంబరి కిరణ్ చేతుల మీదుగా రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, బాల్నగర్ మండలాలకు చెందిన ప్రభుత్వ హై స్కూల్ 10వ తరగతి పేద విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మొదటిగా విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత కాసేపు తను నటించిన సినిమాలోనే డైలాగ్ చెప్పి తర్వాత ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడం అదృష్టంగా భావించాలి అని తెలిపారు. విద్యార్థులకు రోల్ మోడల్గా ఉండాల్సింది మొదటగా అమ్మ నాన్న మాత్రమేనని, సినిమా హీరోలు లేదా ఇతరులు రోల్ మోడల్స్ ఉండవచ్చునేమో, కానీ ప్రతి విద్యార్థికి మొదటి రోల్ మోడల్ అమ్మ, రెండో మోడల్ నాన్న,
ప్రపంచాన్ని మొదటిగా మనకు చూపించేది అమ్మ. ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా సంపాదించుకోవాలని చెప్పేది మన నాన్న అని తెలిపారు. కూడా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళేమక్కడ మేము ఇక్కడ, మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా మాకు దొరికే వాళ్ళు కాదు. మీరు కనీసం ఒక 5-6 వేలు మీ నాయనోళ్ళు నెలకు ఎక్కువగా సంపాదించగలిగితే మిమ్మల్ని ప్లానింగ్ ఏంటి, మొట్టమొదటి ప్లానింగ్ ఏమిటి అంటే నెక్స్ట్ ఇయర్ విన్ని ప్రైవేటు పాఠశాలలో చదివించాలని. ఎక్కడా లేక మీరు ఇక్కడ చిక్కిపోయారు. అందుకొరకు మీరు చదువుతా ఉన్నాం, గవర్నమెంట్ పాఠశాలలో చదువుతా ఉన్నా అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కించపరచుకోకండి, తక్కువ అంచనా వేసుకోకండి. మీరు చదువుతున్న పాఠశాల మంచి గుణాత్మకమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి, విద్యను అందించేటువంటి పాఠశాలలో మీరు చదువుతా ఉన్నారు. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు మేము ఉన్నాం. 36 సంవత్సరాలు ఏమిటి ఉపాధ్యాయ వృత్తిలో నా యొక్క సర్వీస్ 36 సంవత్సరాలు. ఇటువంటి విద్యార్థులు ఎంతమంది పెట్టరు, ఎంతమంది చదివేటరు కదా సార్ చెప్తారు. నాకు గొప్పతనం కాదు, కానీ మీరు ఫలానా పాట చెప్పారు సార్, ఇప్పటి కూడా బాగా నాకు ఇంకా గుర్తుంది సార్, ఇంకా గుర్తుంది. ఒక కాదంబరి కిరణ్ వస్తాడు. కాబట్టి సభ్య సమాజంలోకి వెళ్లిన తర్వాత సాటి పేదవారిని మాత్రం ఎక్కడున్నా మనం పట్టించుకోవాల్సిన సమయం ఈ రోజు మన భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, మన ఇంట్లో ఉంది. కాబట్టి ఈ మాట అనిపించాను. చిత్తశుద్ధితోటి మీరు డెఫినెట్ గా ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనది బాధేబల్ అబ్బాయి కదా, మాట మీద నిలబడే రకం కదా, అందుకని. సో ఇంత దూరం ఇలా వచ్చిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఎండాకాలం రాబోతుంది. మీరంతా కూడా మీ హెల్త్ ని జాగ్రత్తగా పట్టించుకోండి, ఎక్కువగా మంచినీళ్లు తాగండి, ఎగ్జామ్స్ అనే టెన్షన్ పడకండి. ఎగ్జామ్స్ కదా రాత్రంతా చదువుకుందాం అని అనుకోవద్దు. రాత్రంతా చదువుకుంటే పొద్దున్న ఎగ్జామ్ టైంకి మర్చిపోతారు. నిర్ణీత సమయంలో మాత్రమే, ఆ టైమింగ్స్ లో మాత్రమే చదువుకోండి. అప్పుడే చదువుకున్నది చదువుకున్నట్టుగా బ్రెయిన్ కి ఎక్కుతుంది, వంట పడుతుంది. ఓకేనా? అల్లరి బాగా చేయండి. ఓకేనా? అమ్మో దీనికి సౌండ్ ఎక్కువ ఉందయ్యా. సో చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. మీరు పిలిస్తే మీ దగ్గరికి, మీకోసం, మీతో మాట్లాడడానికి, మీతో ఏ కార్యక్రమమైనా చేయడానికి ఎప్పుడైనా మనం సైతం ఉంటుంది. మనం సైతంతో నేనుంటాను, నేను వస్తాను. ఎమోషనల్ అయ్యి దాని నుంచి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి వెనక్కి తీసుకురావడానికి మాత్రం అది జ్ఞాపకం చేసుకుని మాట చెప్పాను. బట్ ఒక్కటే, మనం సైతం అంటే ఎవరైనా నేను అనుకుంటారు, మేము అనుకుంటారు. కానీ మనం అనుకున్నప్పుడు ఆ మనంలో మీరు ఉన్నారు, నేను ఉన్నా. ఇలా సమాజంలో అందరినీ కలుపుకోవడమే మనం. అదే మనం సైతం. మనం సైతం ధ్యేయం ఒకటే. భగవంతుడు చెయ్యి పట్టి మన పైకి లాగుతుంటే, అంటే మన లైఫ్ లో మనకి బోళ్ళంత సక్సెస్ ఇస్తూ ఉంటే, రెండో చేయి ఆటోమేటిక్ గా ఇలా విప్పార్చి పెట్టాలి. ఎందుకంటే మనం పైకి వెళ్తున్నప్పుడు, పైకి వస్తున్నప్పుడు, అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫింగర్ నుంచి లక్షలాది మంది పేదవాళ్లు చక్కగా బయటకు వచ్చి హ్యాపీగా బతకాలి. అంటే మనకి భగవంతుడి రూపంలో, అధ్యాపకుల రూపంలో, పెద్దల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో మనకు మంచి జరుగుతున్నప్పుడు మన మనసుని ఇంకా విశాలం చేసుకుని మిగిలిన వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ఉండాలి అని చెప్పడానికి ఈ మాట చెప్పా. ఈ రోజు ఎలా తయారయ్యంటే, ఆకలిస్తున్నప్పుడు అమ్మా ఒక ముద్ద పెట్టమ్మా అని రోడ్లు మాట తిరుగుతూ ఉంటే 4-5 రోజులు 10 రోజులు ఆకలికి అన్నం తిరక ఆ ఇల్లాలు వచ్చి ఒక ముద్ద పెడితే ఆవిడ చేయి కడుక్కుందా లేదా, ఆ అన్నం ఎలా ఉంది, పాచిపోయిందా, ఏంటి అని కూడా చూడకుండా గప్పుకుని తీసుకుని గబ 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 తినేసి ఎక్కిళ్ళు వచ్చి నా తల కొట్టుకొని తినేస్తాం. కానీ మనమంటూ మన కడుపు నిండిన తర్వాత ఒక ముద్ద మన దగ్గర ఉంది, పక్కన వాళ్ళకి పెడదాం అనుకున్నప్పుడు మా బామ్మర్ది ఆడున్నాడు, మా ఊరోడు ఆడున్నాడు, మా నియోజకవర్గం ఆడున్నాడు అని వెయిట్ చేసే బదులు వెంటనే ఆకలిగా ఉన్న పక్కన ఉన్న వాడికి ఆ అన్నం పెట్టాలి, లేకపోతే అన్నం పాచిపోతుంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర ఏదైతే ఒక నయా పైస ఉందో అది ఎవరైతే సహాయం అడిగారో వెంటనే వాళ్ళకి చేయండి. ఓకే, సెలవు. అన్నగారికి కృతజ్ఞతా భావంతో
ఇది ఎగ్జామ్ రాయటం గురించి కాదు, ఎగ్జామ్ అద్భుతంగా రాయటం గురించి. ఓకే, థ్యాంక్ యూ. అధికారుల అలసత్వంతో ఏకంగా సంవత్సరం నుండి చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో అందాల్సిన గుడ్లు, పాలు, పౌష్టికాహారం అందడం లేదు. పౌష్టికాహారం అందించలేని అంగన్వాడీ కేంద్రం మాకొద్దు అంటున్నారు గ్రామస్తులు. నార్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలము అంజనగిరి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతుంది. ఈ అంగన్వాడీ కేంద్రానికి విద్యార్థులు, బాలింతలు, గర్భిణీలు వస్తున్నారు. వీరికి గుడ్లు, పాలు ఇవ్వడం లేదు. అయితే ఏడాదిగా అంగన్వాడీ కేంద్రానికి గుడ్లు, పాలు సరఫరా కావడం లేదు. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. మాకు గుడ్డు, పాలు ఇస్తలేరు, అన్నం ఒక్కటే పెడుతున్నారు, ఇంకా పిండి ఇస్తున్నారు అంతే. పిల్లలకి మాత్రం గుడ్డు, పాలు అయితే ఇస్తలేరు సంవత్సరాల నుండి. పల్లవి అంజనగిరి అంగన్వాడీ కేంద్రం. ఇది పాలు, గుడ్లు సంవత్సరం నుంచి పౌష్టికాహారం అందుతలేదు. ఈ ఊర్లో పిల్లలు పేరెంట్స్ బంద్ చేసుకోండి అని చెప్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ఫిబ్రవరి వరకు 2018 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఇప్పటి వరకు గుడ్లు లేదు, పాలు లేదు. మేడం వాళ్ళకు కూడా చెప్పినాం, పట్టించుకుంటలేరు. ఇంకా గుడ్లు, పాలు మాత్రమే ప్రాబ్లం ఉంది. అన్ని పౌష్టికాహారం అన్నీ వస్తున్నాయి కానీ గుడ్లు, పాలు ప్రాబ్లం ఉంది సార్. సోమవారం ప్రజావాణి సందర్భంగా పలు సమస్యలతో ప్రజలు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో గండేడు మండలము వావిలాల గ్రామంకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను కౌలుకు చేసే భూమిని అక్రమంగా తెలియకుండా తమ బంధువులు వారి పేరుపై పట్టా చేయించుకున్నారని, ఈ నేపథ్యంలో గ్రామ వీఆర్ఓకి సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని, అందుకే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 గుంటలు, ఒక ఎకరా 5 గుంటలు, మిగతా నలుగురికి ఒక ఎకరా 4 గుంటలు, ఒక ఎకరా 4 గుంటలు 1977 నుంచి మా రికార్డులో ఉంది. 2015-16 వరకు కూడా మా రికార్డులోనే ఉంది. ఎంఆర్ఓ గారికి గతంలో మేము ఇచ్చినాం, సార్ మాకు ఆన్లైన్లో ఎక్కలే అని చెప్తే కావల్కారుగా ఉండి ఒక ఆయన, మా తోటి ఊరు ఆయన కావల్కారుగా ఉండి అక్రమంగా ఆన్లైన్లో ఆయన పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేసినాం, అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కానీ, గిరిధర్ గారు కానీ అండ్ విఆర్ఓ గారు ఇద్దరు వచ్చి ఊళ్ళో పంచనామా చేస్తే ఇన్లెక్టివ్గా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. ఆయన నాకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమాధానం కూడా వాళ్ళకు గిరిధవారి పంచనామాలో నమోదైనట్లు వాళ్ళు మాకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ విఆర్ఓ గారు ఉండి ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ ఇద్దరు కలిసి ఈరోజు మా భూమిని అక్రమంగా వేరే వాళ్ళ ఆన్లైన్లో ఎక్కడం జరిగింది. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము చెప్పినాం ఏ విధంగా ఎక్కిందో విఆర్ఓ, ఎంఆర్ఓ కూడా మేము ఏ విధంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేసిర్రు అని మేము అడిగితే గతంలో చేసినటువంటి 3 months బ్యాక్ వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు దీన్ని సర్టిఫైడ్ చేసిపోయిండు, నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంఆర్ఓ గారు కూడా తప్పించుకోవడం జరుగుతుంది. విఆర్ఓ గారిని అడిగితే నాకు ఇలాంటి తెలియకుండా ఇది ఎక్కిందంటే నీకు తెలియకుండా ఎలా ఎక్కుతుందని కూడా నేను అడిగితే వాళ్ళు గిరిధరావారి కానీ మరి విఆర్ఓ గారు పంచనామా చేస్తే కావల్కారే తండ్రి పేరు మీద చిన్నాయన పేరు మీద చేసుకున్నాడు. కాబట్టి దీన్ని వెంబడే దీన్ని క్షణమే దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీన్ని పరిశీలించి వాళ్ళు దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. భ్రూణ హత్యల నివారణ చేసేందుకు ప్రభుత్వ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ ప్రతిభ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలను ఆడ మగ తెలుసుకునే ఆడపిల్ల అనగానే కడుపులో పిండాన్ని చంపేస్తున్నారని, మంగళవారం జిల్లా కేంద్రంలో ఇలాంటి వాటిపై అవగాహన కార్యక్రమం చేపట్టామని ఆమె తెలిపారు. ఈ నెల 19-20 తేదీల్లో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ సేవ్ ద గర్ల్ చైల్డ్, అమ్మాయిల్ని కాపాడుకుందాం, భావితరాల్ని రక్షిద్దాం అనే ఒక నినాదంతో ఎలక్యూషను, ఎస్సే రైటింగ్, అలాగే సింగింగ్ కాంపిటీషను, డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో తుది ప్రోగ్రామ్గా రేపు ప్రొద్దున 11 గంటల నుంచి 1 గంట మధ్య అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేది నిర్వహిస్తున్నాము ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్లో. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి చొరవతో మంత్రి పదవి సాధించిన శ్రీనివాస్ గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నామని జిల్లా KG2 PG సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే స్థానం సాధించి కేబినెట్లో స్థానం దక్కించుకున్న సందర్భంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్థానిక క్రౌన్ గార్డెన్లో కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని వారన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకం కావు. ఒకవేళ ప్రభుత్వం అందరికీ నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి పరిస్థితులు ఉంటే
కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని విద్యా సంస్థలు కూడా మూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కొంతమందికి గురుకులాలు కేజీ టు పీజీ అని గురుకులాలు ఏదైతే స్టార్ట్ చేసిందో మనం కూడా కేజీ టు పీజీ అసోసియేషన్ ఉంటే ఒకటే అసోసియేషన్ డైరెక్ట్గా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సానుకూలంగా ఉంటుందని ఈ పైమాన్ని స్థాపించడం జరిగింది. మరి ముఖ్యంగా మహబూబ్నగర్లో మన హైదరాబాద్లో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, హైదరాబాద్లో డబ్బు గల వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మహబూబ్నగర్ పేద జిల్లాల నుంచి కూడా వేలాది మంది పిల్లల్ని వాళ్ళని అక్కడికి పంపించి చదివించుకుంటున్నారు. అట్లా కాకుండా మహబూబ్నగర్ లాంటి పేద జిల్లాలో కూడా కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయితే హాస్టల్ ఛార్జెస్ ఉండవు కాబట్టి బోర్డింగ్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం చేత ఎప్పుడైతే ఆలోచన చేసి ఆ సంస్థలు ఇక్కడికి వస్తావో ఇంకా పుట్టగొడుగులు లేక అవి స్థాపించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ మధ్యతరగతి మేనేజ్మెంట్లు ఏవైతున్నావో నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి జీవన భృతి కల్పించేటువంటి అవకాశం ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పోతుంది. కాబట్టి ఇట్లా పోకుండా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ డెవలప్ చేసే బదులు కొన్నింటిని డెవలప్ చేయడం, దశల వారీగా డెవలప్ చేస్తాం అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మరి ఆ లోపల ఇప్పుడున్నటువంటి జనరేషన్ కొన్ని తరాలు పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి వాళ్లకు నాణ్యమైనటువంటి విద్య అందించడానికి ముఖ్యంగా ఇంజనీరింగ్ అటువంటి వాటిలో హైదరాబాద్ పోతే లక్షలాది ఫీజులు ఉన్నాయి. మరి ఇక్కడ స్కాలర్షిప్స్ తీసుకొని డిగ్రీ కాలేజీలు అయితేంది, జూనియర్ కాలేజీలు అయితేంది, కేవలం నామినల్ ఫీజు తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీలు అయితేంది, ఈ నామమాత్రం ఫీజు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మీనాంబరం ఆల్వన్పల్లి శ్రీ పరశవేదీశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి. మార్చి 1 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న వేడుకలు, 3వ తేదీ ఉత్సవాల్లో పాల్గొనున్న లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ దేవయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ బోడ గోపాల్, బైరన్పల్లి గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా స్థాయిలో పథకాలను సాధించి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన జడ్చర్ల విద్యార్థులు మహబూబ్నగర్లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో LMS సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కరాటే పోటీలలో జడ్చర్ల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరికి కేటాయించిన జిల్లాలలో వారు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయాలి. కలెక్టర్ రొనాల్డ్ రోజ్. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేసిన ఫౌండర్ కదంబరి కిరణ్. జిల్లా CITU ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ టీచర్ల ధర్నా. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి RK న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.